ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్న వేళ అడిలైడ్ వేదికగా జరిగిన 3వ టెస్టులో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో 352 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో జాక్ క్రాలీ, విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్ పోరాడినప్పటికీ తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. రికార్డు లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కు శుభారంభం దక్కలేదు. 2వ ఓవర్లోనే ఓపెనర్ బెన్ డకెట్ అవుట్ కాగా కాసేపటికే ఓలీ పోప్ కూడా వెనుదిరిగాడు. జో రూట్ కూడా కీలక దశలో అవుట్ అవ్వగా ఈ 3 వికెట్లు ఆసీస్ సారథి కమిన్స్ ఖాతాలోకి వెళ్లాయి. అయితే బ్రూక్ అండతో క్రాలీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 4వ వికెట్కు 68 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఒక దశలో 177 రన్స్తో పటిష్టంగా కనిపించింది. ఇలాంటి దశలో ఆసీస్ స్పిన్నర్ లయన్ ఆ జట్టును దెబ్బతీశాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను ఆస్ట్రేలియా వైపు తిప్పాడు. తొలి ఇన్నింగ్స్లో సహచరుల నుంచి పెద్దగా సహకారం దక్కకపోయినా మొండిగా పోరాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈసారి అలాంటి ప్రదర్శన కనబరచలేకపోయాడు. అయితే జేమీ స్మిత్, విల్ జాక్స్ నిలకడగా ఆడి ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. స్మిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కార్స్ కూడా ఆకట్టుకున్నాడు. కానీ జాక్స్ అవుట్ అయ్యాక ఇంగ్లాండ్ ఓటమి ఖాయమైంది. కార్స్ నాటౌట్గా నిలవగా ఆర్చర్, టంగ్ వెంటనే పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ బౌలర్స్ లో మిచెల్ స్టార్క్స్, ప్యాట్ కమిన్స్, నాథన్ లియోన్ తలా 3 వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 371, ఇంగ్లాండ్ 286 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.